కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కోపంతో కుకట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి చెక్కులు నిలిపివేశారని ఆరోపించారు. మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా అధికారులు చెబుతున్నారన్నారు. చెక్కుల కోసం ఎమ్మెల్యే ఇంటి చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారన్నారు. కానీ మంత్రులు వస్తేనే చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. అసలు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేసి ఆనవాయితీ ఉంది. అయితే వాటిని మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేస్తామనడం దారుణమన్నారు మాధవరం కృష్ణారావు. ఏదో ఉంటే ఆ ₹1,00,000 వస్తుంది, బంగారం ఉంటుంది చేసుకుంటాం. నేను ఇద్దరు ఎంఆర్ఓతో మాట్లాడినా, మీతో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడినా. ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి. మీరు నెల రోజుల నుంచి నేను అడిగి 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 నాకు మీ దగ్గరనే లేట్ అయింది ఇంతకుముందు. అయినా వచ్చినాయి దగ్గర పెట్టుకోరు. నేను ఎంత బతిలాన్ని ఇస్తలేరు. నేను రాకున్నా సరే మీరు ఇచ్చేయండి, నేను రాను కావాలంటే మీరు ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చేసారు నిరుపేద నాటి రోజు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఏం చేస్తారు? ఆన్లైన్ లో ఎమ్మెల్యే గారి దగ్గర పెండింగ్ ఉన్నది వస్తుంది. అట్లా లేదు సార్, ఆల్రెడీ నా దగ్గర పెండింగ్ ఉంటే నా దగ్గర పెండింగ్ వస్తుంది సార్. మీ అన్ని పెండింగ్ అయిపోయాక నా దాంట్లోకి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు 1 month నుంచి చెక్లు వచ్చి ఏం చేసుకుంటారు? అది కరెక్ట్ గా సార్, అది కరెక్ట్ సార్. మరి ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటే రేపు 11 గంటల లోపల మీరు ఇవ్వకపోతే నేను మీ దగ్గరకు వచ్చి ధర్నా చేసి కూర్చుంటా. అంతకన్నా నేను ఏం చేయలేను ఇక. ఎందుకంటే రోజు 100 మంది నా ఇంటి చుట్టూ తిరిగితే ఎమ్మెల్యే గారు ఇంటికాడ ఉండే చక్రాలు ఉంటాయి, మీ లైన్ లో పెట్టిర్రు. ఇప్పుడు నెల రోజులు చెప్పి 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 బెజార్ వస్తుంది. ఇక నా వల్ల అయితలేదు. ఎంఆర్ఓ గారు మీరు ఇస్తే ఇవ్వండి. రేపు 11 గంటల్లో కూడా మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి కూర్చుంటాను. ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, గుర్తుంచుకోండి. లేదు నేను ఉండను, నన్ను రావద్దు, ఎమ్మెల్యే రావద్దు, మేము ఇచ్చుకుంటామన్నా సంతోషమే. మీరు ఇచ్చినా సరే నేను రాను కావాలంటే నాకు కావాల్సింది నిరుపేదలకు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేయండి. 11 గంటల లోపల ఇవ్వకపోతే ఇక నేనైతే ఊపుకునేది లేదు. నెల రోజులు ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆ కళ్యాణలక్ష్మి అనే చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తా ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణలక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు. ఈ రకంగా దాటేస్తూ పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుకట్పల్లి ప్రజలు నేను కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కళ్యాణలక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నెల రోజుల నుంచి కుకుడుపల్లి కాన్ఫరెన్స్ లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం. రెండోది, మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ ₹1,00,000 ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను రాకమంటే రాను, కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి, మండలాభి నుంచి అలాట్ చేయండి. మీకు నేను వస్తే బాధపడతారు, ఎమ్మెల్యే వస్తే ఇవ్వద్దు బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి నేను చెప్పాను.